మీకు చిన్నపాటి జ్వరం వచ్చింది, ఒక 2 to 3 days టైం ఇచ్చారు అనుకోండి, దాని అంతటా అదే తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ఇవాళ ఉండే పరిస్థితిలో ప్రతిదీ భయం కదా, బాబోయ్ జ్వరం, సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళతారు. ఇప్పుడు ఈ డాక్టర్ గారు మీ జ్వరానికి సంబంధించిన టెస్టులు చేద్దాము అని చెప్పి అనుకున్నారు. ఆ రోజుల్లో ఏమండి, ఒక చారణం తినండి లేదా పెరుగన్నం తినండి, దానికి అదే తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్లు చెప్పేవాళ్ళు. ఇవాళ ఏంటి పరిస్థితి, వరస పెట్టి బ్లడ్ టెస్ట్ అంటారు, యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, ఈసీజీ, ఎక్స్రే, అలాగే 2D ఈకో, ఇన్ని పరీక్షలు ఏంటి, ఒక జ్వరము అని మీరు వెళ్ళారు, ఇన్ని పరీక్షలు చేసిన తరువాత జ్వరానికి ఒక మాత్ర, ఇక్కడ కౌంట్ అంతా ఒక్కొక్కటే చెప్తున్నానండి, ఎందుకంటే ఒక మిత్రుడు పంపించిన సందేశము, దాని సారాంశం ఇది. సో జ్వరానికి ఒక మందు, అట్ ది సేమ్ టైం మీ పారామీటర్స్ అంతా చూసి ఏమండి మీకు డయాబెటీస్ రావచ్చు, దీన్నే ప్రీ డయాబెటీస్, ఏమైనా కానివ్వండి, ఏ రేటింగ్ అయినా కానివ్వండి, మీకు జ్వరము వచ్చినప్పుడు ఈ చక్కెర స్థాయిలు అనేవి కొద్దిగా పెరుగుతాయి. అలాగే మీకు కొలెస్ట్రాల్ కూడా కొంచెం పెరగడాన్ని మీరు చూడవచ్చు. అంటే బాడీ తనను తాను కాపాడుకోవడానికి, ఈ జ్వరాన్ని తగ్గించడానికి తన మెకానిజంని వాడుతుంది కదా. సో ఇందులో ఈ మార్పులు జరుగుతాయి. కానీ డాక్టర్ గారు ఏమంటారు, మీరు ప్రీ డయాబెటిక్, మీరు డయాబెటీస్ మాత్ర వాడాలి, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది, కొలెస్ట్రాల్ మాత్ర వాడాలి. అంటే ఏమైంది, జ్వరానికి ఒక మాత్ర, డయాబెటీస్కి ఒక మాత్ర, మీకు అలాగే కొలెస్ట్రాల్కి ఒక మాత్ర, 3 మాత్రలు అయ్యాయి. ఒక 3 నెలల పాటు దీన్ని మీరు వాడతారు, తరువాత మళ్ళీ వెళతారు, మళ్ళీ ఇవే టెస్టులు చేసి ఏమండి డయాబెటీస్ ఓకే కంట్రోల్లో ఉంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లోకి వచ్చింది, కానీ మీకు బీపీ పెరిగింది అంటే ఏంటి, ఇంకొక మాత్ర ఈయన యాడ్ చేస్తారు. అంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్ మాత్రలు జీవితాంతం వాడాలండి. మీరు మామూలు జ్వరము అని వెళ్ళారు, దీనిని మీకు అంటగట్టారు, ఇవాళ బీపీ అని అంటారు. అంటే మీరు వేసుకునే మాత్రల వల్లే ఇలా ఒకదాని తరువాత ఒకటి ఇబ్బంది వస్తుందన్న విషయము మన ఎవరికీ కూడా తెలియదు. సో ఇప్పుడు బీపీ మాత్ర కూడా వేసుకోవడం మొదలు పెడతారు. అంటే ఏంటి, కౌంట్ జ్వరాన్ని తీసేస్తే మీకు 3 మాత్రలు అయ్యాయి. సో 1 నెల రోజులు, నెలన్నర తర్వాత మీకు అసిడిటీ అనేది ఫామ్ అవుతుంది. అసిడిటీతో పాటు ఏంటి, హార్ట్ బర్నింగ్ కూడా, అంటే ఇవన్నీ కెమికల్స్ కదండి, కంటిన్యూస్గా వాడుతున్నప్పుడు అసిడిటీ ఫామ్ అవ్వడము, హార్ట్ బర్న్ కూడా ఉండడం. వెళ్ళారు, ఆహా అదా, ఇంకొక 2 మాత్రలు, అసిడిటీకి ఒక మాత్ర, హార్ట్ బర్నింగ్కి ఇంకొక మాత్ర, టోటల్గా ఎంత, 5 మాత్రలు అయ్యాయి. మళ్ళీ 1 నెల, నెలన్నర వాడారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మైల్డ్గా చెస్ట్ పెయిన్ వస్తుంది. అంటే ఇన్ని మాత్రలు వాడుతున్నారు కదా, చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. మళ్ళీ వెళతారు, మళ్ళీ ఈసారి కాస్ట్లీ టెస్టులు పెడతారండి. చెస్ట్ కదా, హార్ట్కి సంబంధించిందని చెప్పి కాస్ట్లీ మీకు ఈ టెస్టులు అన్నీ చేస్తారు. చేసి ఏమండి మీ హార్ట్ చాలా ఒత్తిడికి లోనైంది, లక్కీగా మీరు వచ్చారు, ఈ టెస్టులో తేలింది ఏమిటి అంటే మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకొక 2 మాత్రలు అనేది యాడ్ చేస్తారు. మీరు ఒక పేషెంట్ అంటే ఏంటి, జ్వరము అని వెళ్ళారు, వరుసగా ఈ మాత్రలు వేసుకుంటూనే ఉన్నారు, మెల్లమెల్లగా నాకు ఎక్కడో తెలియని పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి అని నమ్మడం మొదలు పెడతారు. ఇంతలో థైరాయిడ్ అని ఇంకొక సమస్య. సో ఇమీడియట్గా ఏమవుతుంది, మీకు ఇంకొక మాత్ర యాడ్ చేస్తారు. టోటల్గా 10 మాత్రలు, ప్రతిరోజు కూడా మీరు 10 మాత్రలు వేసుకునే తీరాలి. గమనించారు అనుకోండి, మీ ఆహారానికన్నా మీరు వేసుకునే మాత్రలే ఎక్కువగా ఉంటాయి. ఇది ఏంటి అని ఆలోచించే లోపలే మీకేమవుతుంది, కిడ్నీస్ పాడవుతాయి. అంటే 10 మాత్రలు ఈ ఫిల్టరైజేషన్ ఇది మీ కిడ్నీస్ చేసుకోలేక అది కూడా తీవ్ర స్థాయిలో స్ట్రెస్కి లోనయ్యి మీ క్రియాటిన్ లెవెల్స్ అనేవి పెరగడం మొదలవుతాయి. సో చాలామంది నాకు ఫోన్లు చేస్తారు, ప్రేమ్ గారు నాకు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. ఇన్ని విన్నప్పుడు నాకు పెద్ద డౌట్స్. అంటే ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఒకదాని తరువాత ఒకటి ఎలాగా ఈ డాక్టర్లు పెంచుకుంటూ వెళతారు. ఫైనల్గా ఏమవుతుంది, ఎప్పుడైతే మీ కిడ్నీస్ తీవ్ర స్థాయిలో ప్రెషర్కి లోనవుతుందో మీరు చాలా పెద్ద సమస్యలో పడిపోయారు అనేది మీకు అర్థమవుతుంది.
ఎక్కడ ఇదంతా స్టార్ట్ అయింది? డయాబెటీస్. ఇవాళ ఈ వీడియోలో అతి ముఖ్యమైన సారాంశం ఏమిటి అంటే, మీకు HbA1c 10% ఉన్నా కూడా ఇది నార్మలే అని చెప్పి ఎంతోమంది వైద్య నిపుణులు చెప్తారు. కానీ ఈరోజు ప్రపంచ స్థాయిలో జరుగుతున్న కుట్ర 5.5కి తగ్గించాలి అంటే 6.5 వస్తే మీరు బార్డర్ లైన్ అండి, మీకు డయాబెటీస్ ఉందండి అని చెప్పే డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు 5.5కి తెచ్చారు అనుకోండి, నాకు తెలిసి భారతదేశంలో మోర్ దెన్ 50% వీళ్ళు డయాబెటిక్ పేషెంట్స్గా మారిపోతారు. అంటే 1979లో 200 mg మిల్లీగ్రామ్స్ మీరు నాన్ డయాబెటిక్, 200 ఉంది అనుకోండి ఓకేనండి మీకు డయాబెటీస్ లేదు అంటారు. కానీ 1997లో ఏం చేశారు? దీనిని 126 అని చెప్పి తగ్గించారు. ఆ రోజుల్లో 2.8% మంది డయాబెటీస్ ఉంటే విత్ ఇన్ ఇయర్స్ 8% మంది డయాబెటిక్ పేషెంట్స్ అయిపోయారు. ఇక దాని తరువాత పోస్ట్ లంచ్ అంటారు చూసారా, ఈ పోస్ట్ లంచ్ 140 ఉంటే మీకు డయాబెటీస్ అని అంటారు. దానితో 27% మంది ప్రపంచ స్థాయిలో డయాబెటిక్ పేషెంట్స్గా మారిపోయారు. అంటే 1979 నుంచి 1999 వచ్చేటప్పటికి, ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అవును ఇది కరెక్ట్, ఎందుకు ఫార్మా కంపెనీలు వీళ్ళందరికీ డొనేషన్లు ఇస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు 140 అనేది చాలా చాలా నార్మల్ రేంజ్ అండి. కానీ 140 ఉంటే మీరు డయాబెటిక్ పేషెంట్స్ అని ఇవాళ మీరు ఒక డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. సో ఈ పరిస్థితిలో 5.5% మీరు డయాబెటిక్ అని అన్నారు అనుకోండి, HbA1c లాస్ట్ 3 months బ్లడ్ రిపోర్ట్ ఎంత డేంజరో చూడండి. ఇవాళ ఈ కుట్ర వీళ్ళందరూ కలిసి మొదలు పెట్టారు. కాబట్టి ఒక చిన్నపాటి జ్వరం వచ్చింది అనుకోండి, పానిక్ అవ్వకండి. వెంటనే ఫోన్లు, ఈ టెస్ట్ చేసాం, ఆ టెస్ట్, ఇదిగోండి మా రిపోర్ట్స్, ఏమీ ఉండదు. ఆ రిపోర్ట్స్లో చూసామో అనుకోండి, మీకు జ్వరము అన్నప్పుడు కొద్దిగా ఈ పారామీటర్స్ మారతాయి, డ్రాస్టికల్గా ఏమీ జరగదు. కానీ ఇదేదో మాకు చాలా పెద్ద సమస్య వచ్చేసింది, మేము ఇలా డయాబెటీస్, బీపీ, ఇలాగ కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, మేము హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉన్నాము, ఇన్ని ఆలోచించుకొని నిజంగానే మనము ఒక పేషెంట్ లాగా మారిపోయి ఉన్న ఎనర్జీని పోగొట్టుకొని పొద్దున్న వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వాకింగ్ మానేసి నడిస్తే ఒళ్ళు నొప్పులండి, కూర్చుంటే ఇక్కడ నొప్పి, సడన్గా నాకు షుగర్ డౌన్ అయిపోయింది, మళ్ళీ పెరిగిపోయింది, ఇన్సులిన్లు వేసుకుంటున్నాను, ఇలాగా. అంటే ఒక పానిక్ సిచ్యువేషన్లో ఒక కామన్ మ్యాన్ని, ఒక డాక్టర్, ఒక హాస్పిటల్, అలాగే వీళ్ళందరినీ నడిపిస్తున్న ఫార్మా రంగం, ఇదంతా కలిసి ఇంత పెద్ద కుట్ర పన్ని మన అందరినీ కూడా రోగిష్ఠులుగా తయారు చేసుకుంటూ వెళితే మనము నవ సమాజములో, ఒక ఆరోగ్యకరమైన సమాజములో ఉన్నామా లేమా? ఇన్ని రోగాలు నాకు ఎందుకు వచ్చాయి ఆలోచించారు అనుకోండి, సకానికి సగం ఈ మాత్రలను మీరు మానేస్తే ఆటోమేటిక్గా మీ దేహము రీజువేట్ అవుతుంది, మళ్ళీ తన శక్తిని పొందుతుంది, మీరు ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉండగలరు. ఈ మాత్రలు పెరుగుతున్న కొద్దీ ఫైనల్గా కిడ్నీ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది పెరిగి మీ క్రియాటిన్ లెవెల్స్ పెరగడము, మీరు అనారోగ్యంలో ఉన్నట్టుగా ఒక భావనతో ఎక్కడ లేని సమస్యలను కొని తెచ్చుకోవడము ఇలా జరుగుతుంది. కాబట్టి మాత్రలను తగ్గించండి, డాక్టర్లు చెప్పేది ఎంతవరకు నిజము అనేది మీరు తెలుసుకోండి. ఇవాళ మనకు ఎన్నో పరికరాలు ఉన్నాయి, ఎంతోమంది వైద్య నిపుణులు మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సలహాల మేరకే మీరు ఈ మాత్రలు వాడండి. లేదా ఇష్టానుసారం వాళ్ళు రాస్తూ పోతూ ఉంటారు, ఆ దాన్ని బట్టి మనం మాత్రలు వేసుకుంటూ ఉంటే చాలా పెద్ద సమస్యలోకి లోనవుతాము. ఇది ఒక మిత్రుడు పంపించిన మెసేజ్, ఇది ఆయన చెప్పమన్నారు కాబట్టి వీడియోలో మాట్లాడుతున్నాను. మరి మీరు రోజుకి ఎన్ని మాత్రలు వాడుతున్నారు? ఇన్ని మాత్రలు వాడడం వలన మీలో కలిగే సమస్యలు ఏమిటి? ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.